అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఉత్తరాంధ్ర కోస్తా సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనితో ఏపీలో వర్షాలు దంచుకొట్టనున్నాయి. విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగా రాష్ట్రంలో భారీ వర్షాల మోత కనిపించబోతోంది. దీంతో 2 జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ హెచ్చరికలు జారీ అయ్యాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీలో రానున్న 24 గంటలలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రానున్న 5 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు బిగ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలంగా ఉంటే రుతుపవనాలు పురోగతి సాధిస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ముందుగా తెలుగు రాష్ట్రాలకు తాకిన వర్షాలు తక్కువగా పడుతున్నాయి. ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా రుతుపవనాలు కూడా యాక్టివ్ అయ్యి 3 రోజుల పాటు కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు, రాష్ట్రమంతా తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అందువల్ల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్నారు. నేటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. మియాపూర్, హైదర్ నగర్, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. షేర్లింగంపల్లి పరిధిలో అత్యధికంగా 14.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా లింగంపల్లిలో 11.40 సెంటీమీటర్లు, నల్గొండలో 9.1, నాగర్ కర్నూలులో 8.6, వనపర్తిలో 8.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద భారీగా చేరిన వరద నీరు రాకపోకలకు అంతరాయంగా మారింది. చందానగర్లో పలు కమర్షియల్ కాంప్లెక్స్ల సెల్లార్లోకి భారీగా వరద నీరు చేరింది. విజేత సూపర్ మార్కెట్ సెల్లార్తో పాటు పలు దుకాణాల్లోని సెల్లార్లలో నిలిచిపోయింది నీరు. హైడ్రా టీమ్స్ వీటిని క్లియర్ చేస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని కనీసం 10 జిల్లాలలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాలలో భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలలో మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలు ఉన్నాయి. ఈ భారీ వర్షాలు కనీసం జూన్ 15 వరకు కొనసాగుతాయని అంచనా వేస్తున్నందున వరద ముప్పు లేదా తుఫాను సంబంధిత సంఘటనలు పెరిగే అవకాశం ఉంటే పరిస్థితిని అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక వారం రోజుల పాటు స్థానిక అధికారులు ఐఎండీ జారీ చేసే నవీకరణలు, సలహాలను ప్రజలు అనుసరించాలని కోరారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.